ఫ్రెండ్స్, కాక్రోచ్ పార్టీ గురించి అయితే మరికొన్ని నిజాలు మీకు ఆల్రెడీ తెలుసుంటాయి. బట్ ఒక్కసారి నేను కూడా చెప్తాను. ఇది అయితే పొలిటికల్ పార్టీ కాదు అని ఇప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఇది మీమ్ పేజ్. ఇది యువకుల కోసమే అంటున్నారు కానీ కాదు. వన్ డేలో ఇదంతా ఒక ఫ్రాడ్ అని తెలిసిపోయింది. యువకుల కోసమని నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. కానీ ఈ పేజ్ ఫౌండర్ డీటెయిల్స్ అభిజిత్ దీప్కే ఫాలో అయ్యే వాళ్ళను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది యువతను నాశనం చేయడానికి, దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి అని అర్థం చేసుకోవడానికి నాకైతే ఎక్కువ సమయం పట్టలేదు. అండ్ దీని ఫౌండర్ అభిజిత్ తన ముఖాన్ని పరిచయం చేయకుండా ఉంటే బాగుండేది. ఎవరు అతని డీటెయిల్స్ బయటికి తీసేవాళ్ళు కాదు. ఇండియన్ జంజీని సేవ్ చేస్తా అన్నాడు. అండ్ ఇతను ఎవరిని ఫాలో అవుతున్నాడు? అర్పిత్. ఇతను ఇంకెవరిని ఫాలో అవుతున్నాడు? ధ్రువరాటి. సో ఇప్పుడు చెప్పండి, సిస్టమ్ లో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తానని బీజేపీని దించడానికి యువత మనసుల్ని పాడు చేసే మార్గాన్ని ఎత్తుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే చెప్పండి. యువత మనసుల్ని పాడు చేసే మార్గం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒక ఫామ్ ఏదో ఇచ్చారు కదా మెంబర్స్ అవ్వటం కోసం. సో అన్ని డీటెయిల్స్ తో, ఫోన్ నెంబర్లతో సహా ఇస్తున్నారు. యువశక్తి డాటా చోరీ అవుతుంది. అది వాళ్ళు అమ్ముకోవచ్చు. మీకు తెలియకుండా వేరే రకరకాల గ్రూపుల్లో మిమ్మల్ని యాడ్ చేయొచ్చు. పోస్టుకి ఇంత డబ్బులు ఇస్తాము అని అనొచ్చు. మీరు కూడా డబ్బు కోసం ఆశపడొచ్చు, లొంగొచ్చు. ఆ తర్వాత ఈ దేశాన్ని తగలబెట్టాలని చెప్పేసి నువ్వు నా దేశం ఏమైపోతే ఏమవుతుంది, నా డబ్బులు నాకు వస్తాయి కదా అని చెప్పేసి నీ సొంత సుఖం కోసం ఈ దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టి రేపు పొద్దున నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేసుకునే రోజులు వస్తాయి. నాకు తెలిసి ఇప్పుడు భారతదేశం యువత అయితే చాలా స్మార్ట్ గానే ఉన్నారు. బంగ్లాదేశ్ అండ్ నేపాల్ ఇష్యూస్ చూసిన తర్వాత నా దేశంలో ఇలా జరగకూడదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ డబ్బు కోసం ఆశపడి మా పార్టీని ఎలాగైనా పైకి తీసుకొని రావాలి, బీజేపీని తొక్కేయాలి అంటూ విదేశీ శక్తులతో కూడగట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లీజ్ బీ కేర్ఫుల్.